జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా వెంకటగిరిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన చూశారని, ఈసారి తప్పకుండా బీజేపీకి అవకాశమిస్తారని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచార సరళి ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది అనే విషయాలను ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్, ప్రచారం నిర్వహిస్తున్నారు, స్పందన ఎలా ఉంది సార్? మంచి స్పందన ఉంది. ప్రజలు గతంలో ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉండేది, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండింది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండింది. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఎక్కడ చూసినా కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మరి ఈరోజు ప్రజలు 2 పార్టీల పట్ల అసంతృప్తితో ఉన్నారు. మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుందని విశ్వసిస్తున్నారు. ఓటర్లకి ప్రజలకి ఏం చెబుతున్నారు సార్? ప్రధానంగా మనం ప్రజల్లో మీరు అనేక పార్టీలు కోటేశారు, కానీ ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 11 సంవత్సరాలు ఉన్నా కూడా ఇక్కడ భూముల ఆక్రమణ, గుండాయిజం, రౌడీజం వేశారు తప్ప డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, స్ట్రీట్ లైట్ సమస్య కానీ, స్ట్రాంగ్ వాటర్ వర్షపు నీటి కాలువల సమస్య కానీ, లౌకిక సమస్య, స్థానిక సమస్యలు ఏం పరిష్కారం చేయలేదు. దాంతోపాటు ఏ పార్టీ గెలిచినా కూడా వాళ్ళు ఒక పార్టీకి ఇంకో పార్టీ చేరుతారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ చెందినటువంటి 13 మంది ఎమ్మెల్యేలు అక్కడ పోయారు. ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళారు. ఈ 2 పార్టీలు కోటేసినా కూడా ప్రజల తీర్పును కాలరాచి పార్టీలు ఫిరాయిస్తుంటారు 2 పార్టీలు. కాబట్టి ఈరోజు ఆ రకం కూడా నైతిక విలువలు తిరోధకాలు ఇచ్చినటువంటి పార్టీలు కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు న్యాయం చేయగలుగుతుందనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. మన బీజేపీకి ఓటేసినట్లయితే బీఆర్ఎస్కి వేసినట్లయినే అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రి ఎవరున్నారు? మేమున్నామా? కేసీఆర్ ఉన్నాడు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఢిల్లీలో కేసీఆర్ మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో కూడా బీఆర్ఎస్ నాయకులు మంత్రిగా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తో సంబంధాలు లేవు. సంజయ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జూబ్లీహిల్స్ కి మన అభ్యర్థి గెలిచినట్లయితే ఏం చేసే అవకాశం ఉంది సార్? నియోజకవర్గం ఇక్కడ స్థానిక సమస్యలు పరిష్కారం చేస్తాము, విద్యుతమైన రాజకీయాలు చేస్తాము. తెలంగాణలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో రానున్న రోజుల్లో ఇక్కడ నీతివంతమైనటువంటి పరిపాలన రావాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన జరగాలి. కుటుంబ పాలనలు పోవాలి, అవినీతి పాలనలు పోవాలి. గతంలో కూడా ఇక్కడ మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థున్నాడు, ఆయన గురించి ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కూడా ప్రజల మధ్యకు రాలేదు, గెలిచినా ఓడినా మళ్ళీ కనిపించదు. కాబట్టి నిజంగా గత అనేక సంవత్సరాలుగా తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఏ రకంగా ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, నీచి నిజాయితీతో కూడుకున్నటువంటి వ్యక్తి, అనేక ఉద్యమాలు చేసి మరి ప్రజల కోసం జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించాల్సిందే కోరుతున్నాను. ఇది కిషన్ రెడ్డి గారు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మార్పు కోరుకుంటున్నారని ప్రజలు. ఈ మార్పుకు అనుగుణంగా కూడా బీజేపీ అన్ని రకాలుగా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుందని కిషన్ రెడ్డి చెబుతున్నారు. వార్త స్టూడియో.